హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న బీడ్స్‌తోనే ఇన్విజిబుల్ చైన్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇది కొంచెం మోనాలిసా బీడ్స్ ఉంటాయి కదండీ! ఆ బీడ్స్ ఉపయోగించి చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూడండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా చేశానండి. చివరి వరకు చూస్తే గనక మీకే అర్థమవుతుంది. ఈ చైన్ చేయడానికి నేను గేర్ వైరు 16 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే నేను డాలర్‌కి అదొక బీడ్ తీసుకున్నాను. అలాగే మోనాలిసా బీడు మ్యాచింగ్ తీసుకున్నానండి. బ్యాక్ హుక్సు, లాక్సు, అలాగే ప్రెషర్ ఒకటి కింద వాటికి వేయడానికి చూడండి. దీనికి గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను నేను. స్టార్టింగ్‌లో అట్లా గోల్డెన్ బీడ్ ఒకటి వేసుకొని మనం డాలర్ తయారు చేసుకుంటున్నాం కదండీ! నేను హార్ట్ షేప్‌లో ఉండే డాలర్ తీసుకున్నాను. ఎందుకంటే మొన్న మీకు ఇదే షేప్‌లో నేను మీకు ఇయర్ రింగ్స్ చేసి చూపించా కదండీ! అందుకే సేమ్ దానికి మ్యాచింగ్ లాగా ఈ డాలర్‌తో ఇప్పుడు చేస్తున్నాను. పైన మళ్ళా గోల్డెన్ బీడ్ ఎక్కించుకొని ప్రెషర్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. అది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న ముక్కని కట్ చేసుకుంటున్నానండి. మనకి ఎంతైతే ఎక్స్ట్రా అనిపిస్తుందో అంతవరకు కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడు అక్కడికి ప్రెస్ చేసేయాలండి. మనం చైన్లో వేసుకుంటానికి ఎంతైతే సరిపోతుందో అంతే ఉంచి గ్యాప్ ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు డాలర్ రెడీ అయిపోయిద్దండి. మీకు కావాలంటే ఈ డాలర్కి కింద హ్యాంగింగ్ లాగా కూడా చేసుకోవచ్చండి. మనకి లోరీస్ దొరుకుతాయి కదా, లోరీస్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇయర్ రింగ్స్కి కింద లోరీస్ పెట్టలేదండి. ఈ డిజైన్లో చేసిన ఇయర్ రింగ్స్కి మీకు లాస్ట్లో చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా. అందుకే దీనికి కూడా నేను లోరీస్ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు మన గేర్ వైర్కి లాక్ వేసుకోవాలండి. ఫస్ట్ లాక్ ఎక్కిచ్చేసాను. లాక్ ఎక్కించిన తర్వాత బ్యాక్ సైడ్ హుక్ రింగ్లోకి ఎక్కించుకొని దాన్ని రివర్స్ తీస్తే కనుక మనకి బయటికి తీసేసి ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదండి! ఇప్పుడు మీకు అక్కడ కొంచెం మనం ప్రెస్ చేసి గేర్ వైర్ని ప్రెస్ చేసినప్పుడు ఒక చిన్న పీస్లా ఉండిపోతుంది కదండి! అది కూడా మనకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే, గేర్ వైర్ గుచ్చుకోకుండా ఉండడానికి నేను ఒక చిన్న మెథడ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అట్లా ఒక బీడ్ ఎక్కించేసుకోవాలండి. ఆ బీడ్ అనేది రెండిట్లోకి కూడా ఎక్కేలాగా దూర్చుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు తర్వాత లాక్ ఎక్కిచ్చేసుకొని బీడ్ పక్కగా నేను లాక్ చేశానండి. కనిపిస్తుంది కదా! ఇప్పుడు మామూలుగా నార్మల్ ప్రాసెసేనండి. మనము మామూలుగా ఫస్ట్ లాక్ ఎక్కించుకొని తర్వాత మనం ఏ ప్యాటర్న్లో అయితే మనం చైన్ చేద్దాం అనుకుంటున్నామో అదే ప్యాటర్న్లో మీరు అన్ని లైన్లో పెట్టుకొని బీడ్స్ అన్నీ కూడా ఎక్కించుకున్నారనుకోండి, ఏది కూడా ఏ బీడ్ కూడా మర్చిపోకుండా ఉంటారు. నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను ఎలా వేసుకోవాలనుకుంటున్నానో అదే ప్యాటర్న్లోకి బీడ్స్ అన్నీ ఎక్కించేసుకుంటున్నాను. డాలర్తో సహా అన్నీ ఎక్కించేస్తానండి. చూడండి, ఇలా మొత్తం ఎక్కించుకోవాలండి. మనం ఎన్నైతే వేసుకుందాం అనుకుంటున్నామో మన ఐడియా ప్రకారం వేసుకోవాలి. మనం ఏ డిజైన్లో బీడ్స్ని సెట్ చేసుకుందాం అనుకుంటామో అలా ఎక్కించుకున్న తర్వాత మీకు చెప్పాను కదా, ఇది మనకి నెక్కి గుచ్చుకోకుండా ఉండేలాగా చివర లాక్ వేసినప్పుడు మనకి గేర్ వైరు బయటకు ఉంటుంది కదండి, అది గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అండి ఇది. లాస్ట్లో మనం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక లాక్ ఎక్కించుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా గోల్డెన్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ లాక్ ఎక్కించాలండి. ఆ లాక్‌కి మనం హుక్కు ఉంటుంది కదండీ, హుక్కుకి అటాచ్ చేసేసుకొని నార్మల్‌గా మనం ఎప్పుడు వేసేలాగే లాక్ చేసేసుకోవాలి అంతవరకు ఫస్టు. అది లాక్ వేసుకున్న తరువాత మీరు ఎక్స్ట్రా గోల్డెన్ బీడ్ ఒకటి ఎక్స్ట్రా ఎక్కించుకోమని చెప్పాను కదండీ! ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వేసుకున్న బీడుని ఆ 2 పీసులు గేర్ వైర్‌లోకి దూర్చేసుకున్న తర్వాత మనకి ఇంకో లాక్ ఉంటుందనమాట. ఆ లాక్‌ను కూడా తెచ్చేసుకోవాలండి. అదిగోండి అది లాక్ కూడా దగ్గరకు తెచ్చేసుకొని ప్రెస్ చేసేసేయాలి. అప్పుడు ఆ బీడ్ అనేది అక్కడే ఉండిపోతుంది. మనకి నెక్ దగ్గర అది గుచ్చుకోకుండా ఉంటుందనమాట. చూసారు కదా! ఇట్లా మనం లాక్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చేసామండి. ఇప్పుడు మనకి చైను ఎక్కడికైతే కావాలో అక్కడికి మీరు డాలర్ మిడిల్‌లోకి వచ్చేలాగా లాక్కొని అక్కడ వరకు ప్రెస్ చేసుకోవాలి.
ఇదొక్కటి ప్రెస్ చేయడం చూపిస్తానండి. మిడిల్‌లో డాలర్ అనేది మీకు ప్రెస్ చేసి ఎలా లాక్స్ ప్రెస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మిగతావి కూడా అలాగే ప్రెస్ చేసుకోవాలి. మిడిల్‌లోకి నేను డాలర్ వచ్చేలాగా పెట్టుకున్నాను కదండీ! ఇప్పుడు లాక్స్ కూడా పెట్టుకున్నాను దగ్గరికి. ఇప్పుడు వీటికి నేను అలా పట్టుకొని ఎక్కడికి రావాలో కరెక్ట్‌గా పట్టుకొని అది లాక్ అనేది కిందకి పోకుండా నేను అక్కడికే ప్రెస్ చేసేసుకుంటానండి. అలా ప్రెస్ చేసుకోవాలి. బీడ్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయండి. అవి బరువు ఎక్కువ ఉంటాయి కదా! అందుకని తర్వాత ఎన్ని బీడ్స్ రావాలో చూసుకొని ఇటు సైడ్ డాలర్‌కి ఇటు సైడ్ కూడా నేను లాక్ వేసేసుకుంటున్నానండి. చూడండి అలా ప్రెస్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ మిడిల్‌కి ఉన్న డిస్టెన్స్ నేను ఒక వేలంత సైజ్ మాత్రం పెట్టుకుంటున్నాను. డిఫరెన్స్ అండి. అదిగోండి అంతే పెట్టుకుంటున్నాను. అంత పెట్టుకొని అక్కడికి ఇంకో సెట్ వచ్చేలాగా నెక్స్ట్ మళ్ళా ఇంకో ఏలు పెట్టుకుంటే ఎంతొస్తదో అంత డిఫరెన్స్ ఉండేలాగా నేను లాక్స్ వేసుకొని వాటిని కూడా ప్రెస్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండీ! సేమ్ ఇదే వేలో నేను మొత్తం అన్నీ కూడా ప్రెస్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ కూడా ప్రెస్ చేసుకుంటున్నాను. సేమ్ అదే వేలో నేను 2 సైడ్స్ కూడా అట్లాగే ప్రెస్ చేసుకుంటున్నానండి. బీడ్స్ అన్ని ఎక్కించేసుకొని. చూసారు కదా! మీరు ఈ బీడ్స్ ఎక్కించుకునేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా మీరు ఏ ప్యాటర్న్‌లో ఎక్కించుకోవాలనుకుంటున్నారు అనేది కరెక్ట్‌గా చూసుకొని లాక్ అనేది అదే పొజిషన్‌లో ఉండేలా ఉంచుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే ఇన్విజిబుల్ చైన్‌ని చేసేయొచ్చు. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోయింది కదా! మొనాలిసా బీడ్స్ ఉంటే ఇట్లా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది మీరు బయట కొనాలంటే 250 దాకా తీసుకుంటారండి. అదే మనం చేసుకుంటే గనక చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోతుందనమాట. చూసారు కదండీ! మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ చైన్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.